ఎప్పుడు చెప్తుంటారు మీరు 30-35 అసెంబ్లీ సెగ్మెంట్స్ 45 తర్వాత 18 నియోజకవర్గాలు 3 టర్ములు బట్టి ఈరోజు దాకా ప్రెజెన్స్ లేదు. మీరు 175లోనండి. అవునండి. ఒక్కసారి దానికోసం నేను వచ్చాను. ఒక్క నిమిషం. ఓకే, మీరు కంటిన్యూ చేస్తూ మాట్లాడండి. దాని గురించి ఈ లోపల హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. మీరు అవి తీస్తూ ఉండండి. హనుమంత్ రెడ్డి గారు, మొత్తానికి ఏంటంటే జాతీయ జనసేన పార్టీ వెనక అందుకనే లేట్ అయింది. మీరు ఆ అరేంజ్మెంట్స్ అవి చూసుకొని నిదానంగా వచ్చారా? జాతీయ జనసేన పార్టీ ఏర్పాటు వెనకాల మీది క్రియాశీలక పాత్ర ఉందంటే, మీరంటే హనుమంత్ రెడ్డి అని కాదు, వైసీపీ క్రియాశీలక పాత్ర ఉందనే అనుమానం అయితే చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. ఏమంటారు హనుమంత్ రెడ్డి గారు? ఒక్క నిమిషం వాసు గారు, మనకి ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు 187, తర్వాత 187, 175 కాదండి, 187. తర్వాత ఇవి రద్దు అయిపోయినాయి. అందుట్లో వచ్చినటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 1983లో గెలవని నియోజకవర్గాలు 30. గుర్తుపెట్టుకోండి, 30 నియోజకవర్గాలు. ఆ 30 నియోజకవర్గాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాలు 28. ఈ 83లో ఇండిపెండెంట్లు గెలిచింది 12 మంది. వాళ్ళ పేర్లు కూడా చదవమంటే నేను చదువుతాను. 12 మంది. ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాలు ఈ 175 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి. ఒకటి ఈరోజు నియోజకవర్గం లేదు, దుగ్గిరాల. ఇంకో నియోజకవర్గం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కంచుకోటగా తీర్చిదిద్దినటువంటి కుప్పం కూడా చంద్రబాబు నాయుడు గారు తన సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారా? అక్కడ ఏమైనా కోట కట్టేశారా? ఏదండి? కుప్పం ఆయన సామ్రాజ్యం కాదు, ఎందుకంటే కుప్పం ఆయన సంబంధించింది కాదు. రాజశేఖర రెడ్డి గారికి కూడా సామ్రాజ్యం కాదు, నిస్సందేహంగా సామ్రాజ్యం. ఎందుకంటున్నానంటే సామ్రాజ్యం అంటే 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవాల. 1978లో ఆయన కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవలేదు. అందుకనే సొంత ఊళ్ళో గెలవలేదండి. ఇప్పుడు ఆయన 1978లో గెలిచాడు, 83లో ఓడిపోయాడు. కానీ ఈయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా ఆ పులివెందుల నియోజకవర్గం అనేది వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం పోసపాటి ఆనంద్ గజపతిరాజు గారు 6 times గెలిచారు. అది ఆయన సామ్రాజ్యం? ఏది? అది ఆయన సామ్రాజ్యం అయింది. ఇప్పుడు ఆయనది సామ్రాజ్యం అంటే నిస్సందేహంగా పతివాడ నారాయణస్వామి నాయుడు గారు 7 సార్లు గెలిచారు. ఆయన సామ్రాజ్యం అది. వాళ్ళు లెట్స్ నాట్ టర్మ్ అండి, లెట్స్ నాట్ అట్రిబ్యూట్. అది ఒకళ్ళు గెలిచినది మాత్రం సామ్రాజ్యాలు అయిపోతుంది. లేదండి, పులివెందుల మాత్రం నిస్సందేహంగా కోళ్ళ అప్పలనాయుడు గారు 6 సార్లు గెలిచారు. కోళ్ళ అప్పలనాయుడు గారు 6 సార్లు. వాళ్ళు గెలిచినా ఓడినా సైకిల్ మీద జెడ్పీకి వెళ్ళేవారు. ఆయన జెడ్పీ చైర్మన్ కూడా చేశారు. నిస్సందేహంగా అండి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మీరు చెప్పిన దానికి నేను చెబుతున్నాను. మీరు అన్నారు కదా, ప్రసాద్ గారు అన్నారు కదా, దానికి వివరాలతో సహా నేను తీసుకుని రావడం కూడా జరిగింది. గతంలో మీరిద్దరూ 4-5 సార్లు మాట్లాడుకున్న సందర్భాలు నాకు గుర్తుండబట్టి అందులో డీటెయిల్ తీసుకుంటూ వచ్చాను. దుగ్గిరాల్ అనేది ఇప్పుడు నియోజకవర్గం కాదు, ఇండిపెండెంట్ గెలిచాడు 83లో. తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ రోజు ఒకటి, తర్వాత పులివెందుల, ఈ 2 తప్ప మిగిలిన 28 నియోజకవర్గాల్లో గెలుచుకుంటూ వస్తానే ఉంది తెలుగుదేశం పార్టీ. లెట్ us discuss further అండి. మనం ఇప్పుడే హనుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు లేదు అంటే వారికి కూడా ఇంతవరకు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడి మనం మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, ఇంతకీ ప్రాక్సీ వారు అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు కదా. నేను చెప్పలేదు. 12 మంది ఇండిపెండెంట్లు గెలిచారు, మళ్ళీ 28 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. 28 స్థానాలు తెలుగుదేశం గెలిచింది. 3 టర్ములు బట్టి ఉదాహరణకి జమ్మలమడుగు ఉంది సార్. నేను 18 నియోజకవర్గాలు 3 టర్ములు బట్టి తెలుగుదేశం ప్రెసెన్స్ లేదు. ప్రసాద్ గారు, మీరు చెప్పింది నేను కాదని అంటలా, మీరు అలా చెప్పట్లా. అసలు గెలవలేదు 175లో, ఇంతవరకు దాంట్లో ఏలు పెట్టలేదు, 52 గెలవలేదు అని చెప్పి మీరే పదే చెప్పారు. మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. ఇవన్నీ అసత్యాలు. ఇప్పుడు మీరు విశ్లేషకులు, మీ విశ్లేషణ నాకు బాగా నచ్చుతుంది. మీరు నచ్చడం గురించి వాస్తవాలు చెప్తారని చెప్పి మీరు ఆడుతున్నారు కదా. చెప్పండి, ఇదిగోండి మీకు ఇస్తున్నాను, చూసి చెప్పండి. మీరు తెచ్చిన డేటా నేను చూసి చెప్తే మీదే ఉంటుంది. నేను తెచ్చిన హనుమంత్ రెడ్డి గారు అబద్ధాలు కరెక్ట్ కాదు. డెలిగేషన్స్ ఇవ్వకండి. ఇది డిబేట్కి నాకు ఇప్పుడు కాగితాలతో రాలే. నేను నియోజకవర్గాలు కంటెస్ట్ పెట్టుకుని నేను కూర్చోలే. సరే, మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మన్నాడు వస్తాను. నేను వస్తాను. అది మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మన్నాడు వస్తాను నేను. రైట్. హనుమంత్ రెడ్డి గారు తెలుగుదేశం కాదన్నారు, విశ్లేషణ కింద వచ్చానన్నారు. నేను విశ్లేషణ కింద కూడా వస్తున్నాను. పార్టీ అభిమానం ఏదైనా ఉండొచ్చు. అదే చెప్తున్నా. చెప్పండి, పార్టీ పరంగా వచ్చానని చెప్పినప్పుడు, కౌంటర్ చేసినప్పుడు, పార్టీ పరంగా వచ్చినప్పుడు పార్టీ వాడికి సమానం చెప్తా. మీరు విశ్లేషణకు వచ్చినప్పుడు నేను డేటా పట్టుకుని వస్తా. ఇది డిబేట్ లో సందర్భం లేని అంశాన్ని మీరు తీసుకొచ్చారు. నేను తీసుకున్నాను. దీనికి సందర్భం ఖచ్చితంగా చెప్తా. నేను వాసు గారు అడిగారు, నేను వచ్చినా కూడా చెప్పలేదు, ముందు దాని గురించి మాట్లాడలేదు. నేను దాని గురించి చెప్పలేదు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు నేను చెప్పాను. నిజంగా ఈ ప్రస్తావనలో 18 నియోజకవర్గాల్లో
3 terms బట్టి ప్రెజెన్స్ లేదు తెలుగుదేశం. మీరు ఈ మాట ఇప్పుడు అనలేదు, ఇప్పుడు అన్నారు. దాకా ఏం మాట్లాడారు మీరు? 47 నియోజకవర్గాలు అసలు గెలవలేదు, 52 నియోజకవర్గాలు గెలవలేదు. 45లో 18 యాడ్ అయ్యి చెప్తున్నా. 18లో ఇవి కూడా ఉండొచ్చు. ఇప్పుడు 52 దగ్గర ప్రెజెన్సే లేదని చెప్తున్నాను నేను. ఇప్పుడు లేకపోవచ్చు, అసలు మొన్న దాకా లేదని చెప్పారు. తెలుగుదేశం పుట్టిన తర్వాత లేదన్నారు. పెట్టండి, మీరు నేను సిద్ధంగానే పెట్టండి. మీరు దీని మీద చెప్పలేదు, అదే డేటా తీసుకొచ్చి ఎప్పుడైనా సరే సిద్ధంగానే ఉన్నా. అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా. అబద్ధాలను మళ్ళీ డెలిబరేషన్ ఇవ్వకండి. తప్పు అంటున్నాను నేను. నేను సాక్ష్యం చూపిస్తున్నా. దగ్గర డేటా ఉంది, నేను ప్రూవ్ చేస్తాను. మీరు మాకంటే చేస్తారు, మీరు చూడండి. మీ డేటాలో లేదు మాట్లాడడం. నేను ఇప్పుడు తేలేదు. నా దగ్గర ఉన్న కాగితం ఇది ఒకటే, ఇంకేం కాగితాలు లేవు. యూట్యూబ్ చేస్తా రేపు, ఆ యూట్యూబ్ కౌంటర్ ఇవ్వండి. కూర్చున్నా, మీరు ఎక్కడ రమ్మంటారు చెప్పండి. అదే యూట్యూబ్ వస్తాను నేను. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను.